నిన్ను నీ భర్తని దూరం చేసిన ఊర్మిళ ఇప్పుడు కటకటాల మధ్య ఉంది. పాపని కిడ్నాప్ చేసి ఊర్మిళ పాపను అడ్డం పెట్టుకుని మా నుంచి తప్పించుకోవాలని చూసింది. లాస్ట్ మినిట్లో లావణ్య తెలివిగా ఊర్మిళని పట్టించింది. ఇన్ని రోజులకి దేవుడు నా మొర ఆలకించాడు. దాన్ని వదలదు సా. అది బ్రతుకుందని కోర్టులో నిరూపిస్తే ఏ తప్పు చేయని నా భర్త బయటకొస్తాడు. అదే ప్రయత్నంలో ఉన్నావు సావిత్రి. ఈ గుడ్ న్యూస్ నీకు చెప్దామంటే నువ్వెక్కడున్నావో ఏంటో అర్థం కాలేదు. ఆ విషయం చెప్పాలని నీకోసం ఊరంతా తిరిగాను. అవును సావిత్రి, ఎక్కడ వెతికినా కనిపించలేదు. ఈ 4 రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? నా వల్ల అందరికీ బాధ తప్ప సంతోషం లేదనిపించింది. అందుకే అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఎటు వెళ్లాలో అర్థం కాని స్థితిలో ఒక గుడి దగ్గరుంటే బ్రహ్మకుమారి సమాజంలో కొంతమంది అక్కడ సేవ చేస్తూ కనిపించారు. అలా 10 మందికి సేవ చేస్తూ కూడా సంతోషంగా ఉండొచ్చని వాళ్ళని చూశాకే అర్థమైంది. నా బ్రతుకు నాకు ఉపయోగపడకపోయినా అలా నలుగురికి ఉపయోగపడేలా బతుకుదామని వాళ్లతో పాటు వెళ్ళాను. భలే దాని సావిత్రి, నీ జీవితం బాగు చేయాలని మేమందరం ట్రై చేస్తుంటే ఈ జీవితం వద్దనుకుని వెళ్ళిపోయావా? లక్కీగా నీ అంతటి నువ్వే వచ్చావు కాబట్టి సరిపోయింది. లేదంటే నువ్వేలాంటి నిర్ణయం తీసుకున్నావని మేం ఊహించగలిగేవాళ్ళమే కాదు. ఊర్మిళ దొరికింది అన్న నిజం నీకు చెప్పగలిగేవాళ్ళం కాదు. జరిగిందేదో జరిగిపోయింది. నీకు మంచి రోజులు మొదలయ్యాయి సావిత్రి. నువ్వు కూడా నీ భర్తతో సంతోషంగా ఉండే రోజు తొందరలోనే వస్తుంది. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? ఫైన్ డాక్టర్ అంకుల్. గుడ్. బీపీ టెంపరేచర్ చెక్ చేసావా? చేశాను డాక్టర్, ఎవ్రీథింగ్ ఈస్ నార్మల్. వెరీ గుడ్. మీరు పాపని ఇక ఇంటికి తీసుకెళ్ళొచ్చు. అదేంటి డాక్టర్, 2 days అయినా మీ అబ్జర్వేషన్లో ఉండనివ్వండి. ఎవరి అబ్జర్వేషన్ అవసరం లేదు సార్. పాప ఎవరి గురించి అయితే కలవరించిందో ఆవిడ వచ్చేసారు కాబట్టి ఇక పాపకి ఏ ప్రాబ్లం లేదు. మీరు ధైర్యంగా తీసుకెళ్ళొచ్చు. బిల్ పే చేశాను, ఇదిగో రిపోర్ట్స్. లావణ్య రాలేదేంటండి? ఎలాగ డిశ్చార్జ్ చేస్తున్నారు కదా అని నేనే రావద్దని చెప్పాను. నేరుగా ఇంటికే వస్తాంలే సావిత్రి. అదేంట్రా, లావణ్య క్యాబ్లో వస్తుందిలే, నువ్వు మా వెహికల్లో వచ్చేసాయి. లేదురా, కార్ నా దగ్గరే ఉంది. నేను ఇంటికెళ్ళి తనను తీసుకుని వస్తాను. సరే, త్వరగా వచ్చేసాయి. అమ్మా, ఒకసారి పాపని తీసుకోండి. దా. నేను రాను, నేను మమ్మీ దగ్గరే ఉంటాను. ఒక్కసారి వెళ్ళమ్మా, ఫోన్ మాట్లాడి మళ్ళీ ఎత్తుకుంటాను. మా బంగారం కదూ, ప్లీజ్ అమ్మా. సరే అయితే. అమ్మా. అమ్మా సావిత్రి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. నా అన్న, నానమ్మ, అన్నయ్య, వదిన అందరూ బాగున్నారా? అందరం బాగున్నావమ్మా. అమ్మా, నీకొక శుభవార్త చెప్పనా? నా నమ్మకమే గెలిచిందమ్మా. ఆ ఊర్మిళ బ్రతికే ఉంది.
అది చనిపోయినట్టు నటించి ఆయన్ని జైలు పాలు చేసింది. ఇప్పుడు పట్టుబడి జైల్లో కూర్చునుంది. అంతా మాకు తెలుసమ్మా. గోపాలన్నే చెప్పారు. అవునా? అవునమ్మా. ఆ విషయం తెలియగానే నిన్ను చూడాలని ఆతృతగా వచ్చేశాం. అంటే ఇప్పుడు మీరిక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నావమ్మా. పోయినసారి వచ్చినప్పుడు ఒక తాళం మా దగ్గర ఉంచమని ఇచ్చావుగా, ఆ, అదే ఇప్పుడు ఉపయోగపడింది. ఇంట్లోనే ఉన్నావు. నువ్వెక్కడున్నావు? నేను ఏసీపీ గారింటి దగ్గర ఉన్నానమ్మా. ఊర్మిళ వల్ల నాకేదైనా ప్రమాదం వస్తుందేమోనని ఏసీపీ గారు నన్ను ఆయన ఇంట్లో ఉంచారు. పోనీలేమ్మా, ఆయనెవరో దేవుళ్లాగా నీకు సహాయం చేయడానికే వచ్చారు. నిజమేనమ్మా, దేవుళ్లాగే వచ్చారు. నా సంతోషం కోసం, నన్ను ఆయన్ని ఒకటి చేయడం కోసం. చివరికి తన బిడ్డ బాధపడినా వెనకడుగు వేయలేదు. ఇన్ని రోజులు నా కష్టం తీరిపోయిందమ్మా. త్వరలోనే ఆయన విడుదలవుతారు. మళ్ళీ మనం అందరం సంతోషంగా ఉంటాం. మన ముత్యాలమ్మ తల్లి నీకు అన్యాయం చేయదమ్మా. ఇదంతా ఆ తల్లి దయే. ఉమ్, విషయం తెలియగానే అల్లుడుగారు విడుదలయ్యాక ఇద్దరినీ గుడి దగ్గరికి తీసుకొచ్చి పొంగలు పెట్టుకుంటామని మొక్కుకున్నానమ్మా. ఒకసారి ఇంటికి రామ్మా. ఆనందంతో కళకళ్లాడుతున్న నీ మొహం ఒక్కసారి చూడాలనుంది. రావటానికి కొంచెం టైం పడుతుందమ్మా. ఏసీపీ గారితో చెప్పి అలాగే వచ్చేస్తాను. మీరు జాగ్రత్త. అలాగేనమ్మా. అన్ని విషయాలు వచ్చాక మాట్లాడుకుందాం. ఉంటానమ్మా. ఉమ్, సరే. పోలీసులకి ఎక్కువ టైం ఇచ్చామంటే నన్ను ఈ సెల్లో నుంచి బయటికి రాకుండా చేస్తారు. త్వరగా ఇందులోంచి బయటపడాలి. ఆ మీసాలోడ్కి ₹1,00,00,000 ఆఫర్ ఇచ్చినా నన్ను వదిలేస్తానని ఇంతవరకు నమ్మకంగా చెప్పలేదు. వాడేదో చేస్తాడని వెయిట్ చేస్తూ కూర్చుంటే టైం వేస్ట్. మరేం చేయాలి? ఏంట్రా కడుపు నొప్పి అన్నావంట? సార్తో చెప్పెళ్ళి రెస్ట్ తీసుకోపో, నేను చూసుకుంటా. థ్యాంక్స్ రా. అమ్మా, నొప్పి. అబ్బా, కడుపులో నొప్పి. ఇదిగో ఏంటి? ఏమైంది? నొప్పి, కడుపులో నొప్పి. తట్టుకోలేకపోతున్నాను. అమ్మా. సార్, ఈవిడ కడుపులో నొప్పి అంటుంది సార్. అబ్బా, భరించలేకపోతున్నాను. పాపం తట్టుకోలేక మెలికలు తిరుగుతుంది సార్. ప్రాణం పోతున్నట్టుంది. అమ్మా, అయ్యో, నొప్పి. నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. ప్రాణం పోతున్నట్టుంది. అమ్మా, తట్టుకోలేకపోతున్నాను. ఏంటి కడుపు నొప్పా? ఎంతగా అల్లాడుతుంటే కనిపించట్లేదా? తట్టుకోలేకపోతున్నానమ్మా. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నెలకు నీలాంటి వాళ్ళు 100 మంది స్టేషన్కి వస్తుంటారు. అందులో కనీసం 70 మందికి
నీలాగే కడుపు నొప్పి వస్తుంది. కామన్గా రోగం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తాం. కానీ మా సెల్లో ఉన్న వాళ్ళకి రోగం వస్తే లాఠీతో డొక్కలో అటో 5 ఇటో 5 ఇంజెక్షన్లు ఇస్తాం. అంటే నేను యాక్టింగ్ చేస్తున్నాను అనుకుంటున్నావా? అందులో నాకు ఎలాంటి డౌట్ లేదు, కానీ నాటకాలు ఆపేసి కామ్గా కూర్చో. మళ్ళీ సౌండ్ వచ్చిందో లాఠీతో ఇంజెక్షన్ల గ్యారంటీ. అమ్మా, వెన్నెలమ్మా, నా బంగారు తల్లి, రండి బాబు, రండమ్మా. ఒక్క నిమిషం ఆగండి. ఏమాయమ్మా, పాప ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడి ఇంటికొచ్చిందంటే దిష్టి తీయాలి కదా. పెద్దదానివి, మాకు చెప్పాల్సింది నువ్వే మాతో చెప్పించుకుంటే ఎలా? దిష్టి తీయడానికి కావలసిన ఏర్పాట్లు ఈ పాటికి చేసి పెట్టుండాలి కదా. ఇంకా ఆలోచిస్తావే? త్వరగా వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడండి. అలాగేనమ్మా. ఇలాంటి నమ్మకాలు మీకు లేవేమో. ఏదైనా ప్రమాదం నుంచి బయటపడినప్పుడు, శుభకార్యం నుంచి ఇంటికొస్తున్నప్పుడు ఇలా దిష్టి తీస్తే మంచిదని పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో పెద్దవాళ్లు చెప్పింది పాటించడం మంచిది. నీకంత నమ్మకం ఉన్నప్పుడు అలాగే కానివి సావిత్రి. పెద్దవాళ్లు చెప్పింది పిల్లలు వినాలి. మన పూర్వీకులకి మనం పిల్లలమే కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు మనమూ వినాలి. నమ్మకం ఉన్నా లేకపోయినా. ఇదిగోమ్మా. ఒక్క నిమిషం, పాపనెత్తుకోండి. దర తల్లి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, నా దిష్టి, పక్కింటి వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పోవాలి. తూ అను. తూ 3 సార్లు అనాలి. తూ తూ తూ. నేను ఇవి బయటపడేసి వస్తాను, మీరు లోపలికెళ్ళండి. నువ్వు రా మమ్మీ. ఇవి తీసుకుని లోపలికి రాకూడదమ్మా. నేను వచ్చేస్తాను కదా, మీరు పదండి.
సార్ కింద పడిపోయింది. నొప్పి ఎక్కువైనట్లుంది. తట్టుకోలేకపోతున్నాను. నొప్పి. అమ్మా. అమ్మా. నేను తట్టుకోలేకపోతున్నాను. నొప్పి. అయ్యో నొప్పి. నొప్పి. అమ్మా. భరించలేకపోతున్నాను. అమ్మా. అమ్మా. నేను తట్టుకోలేకపోతున్నాను. నొప్పి. అయ్యో నొప్పి. నొప్పి. భరించలేకపోతున్నాను. అమ్మా. నొప్పి. చెప్పు వినోద్. నమస్తే సార్. సెల్లో ఊర్మిళ కడుపు నొప్పి అంటుంది సార్. తప్పించుకోవడానికి ఏదో ప్లాన్ చేసినట్టుంది. దాని గురించి అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మొదట నేను అలాగే అనుకున్నాను సార్. బట్ పరిస్థితి చూస్తుంటే నిజంగానే సీరియస్గా ఉన్నట్టుంది. కింద పడి మెలికలు తిరిగిపోతుంది సార్. సార్ త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ప్రమాదమే సార్. పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా, హాస్పిటల్ నుంచి డాక్టర్ వచ్చినా రెండు ఒకటే కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో నా ఫ్రెండ్ డాక్టర్ మానస ఉంది కదా, తను పిలిపించు. ఎస్ సార్. తను చెప్పేదాన్ని బట్టి ఊర్మిళని హాస్పిటల్కి తీసుకెళ్లాలా వద్దా అన్నది డిసైడ్ అవ్వు. అలాగే సార్. పొజిషన్ ఏంటని నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండు. ఎస్ సార్. ఊర్మిళ చాలా క్లవర్. నాకు తెలిసి తను ఏదో ట్రిక్ ప్లే చేస్తుంది. డాక్టర్ని పిలిపిస్తే అది ట్రిక్కా నిజమా అనేది క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఆ క్లారిటీ తీసుకో. అలాగే సార్. అర్జెంటుగా గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఏసీబీ గారు చెప్పారని చెప్పి డాక్టర్ మానస గారిని రమ్మని చెప్పు. అలాగే సార్. వెళ్ళు. నొప్పి. కడుపు నొప్పి. ఎస్ఐ నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే ఈ నొప్పిని నేను బయటపడటానికి ఉపయోగించుకుంటాను. నీకిస్తానన్న అమౌంట్ చిన్నది కాదు ఎస్ఐ. ₹1 కోటి. జైల్లో ఉండి ₹1 కోటి ఎలా ఇస్తుందనుకుంటున్నావేమో. నువ్వు అంటే గంటలో ₹1 కోటి నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. పై వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లం అనుకుంటే అదే గంటలో ₹1 కోటి నెట్ క్యాష్ మూడో కంటికి తెలియకుండా మీ ఇంట్లో ఉంటుంది. అరగంట నీ నిజాయితీని పక్కన పెడితే ₹1 కోటి. ఈ అవకాశం నీకు మళ్ళీ రాదు, నాకు రాదు. నువ్వు కోఆపరేట్ చేశావంటే ఆ వచ్చే డాక్టర్ని మేనేజ్ చేసుకొని నేను బయటపడిపోతాను. ఏమంటావ్? ₹1 కోటి నీ పిల్లల్ని ఫారెన్లో చదివించొచ్చు, పెద్ద బిల్డింగ్ కొనొచ్చు.
లగ్జరీ కారు కొనొచ్చు. నువ్వు నీ కుటుంబం అందరూ ఆనందంగా ఉండొచ్చు. ఆయన ఎలాగో రాబోతున్నారు కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే నేను మా ఇంటికి వెళ్తానండి.